4% మంది ఉన్నారు. రెడ్లు 5.5 నుంచి 6% మంది ఉన్నారు. వెలమలో 0.5 అంటే 0.5% కంటే కూడా తక్కువే వెలమలో. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 0.5% కంటే తక్కువ ఉన్న వాళ్ళు గతంలో వెంగళరావు రూపంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత తెలంగాణని 76 సంవత్సరాల స్వాతంత్రాన్ని విడగొడితే 54 సంవత్సరాలు కాంగ్రెస్ పేరు మీద రెడ్లు పరిపాలించారు. మధ్యలో వెలమలను తీసేస్తే ఆ 5 సంవత్సరాలు తీసేసినా కానీ రెడ్లే ప్రాబల్యం ఉంటుంది. అలాగే నిన్నటి వరకు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణలో వెలమలను కూడా పేరుకు వెలమాయన కనపడతాడు, కానీ మొత్తం పరిపాలన అంతా తెలంగాణలో రెడ్లుదే. దానికి ఎగ్జాంపుల్ మీరు మంత్రులు చూడండి. మంత్రివర్గం తీస్తే 6 ఉంటారు మంత్రులు. ఎస్సీలు మాత్రం ఇద్దరే ఉంటారు. బీసీలు అయితే 3-4 ఉంటారు. అంటే ఈ పరిస్థితి అన్ని 2 రాష్ట్రాల్లోనూ ఉందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో 10% మంది ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, వెలమ భారతదేశం మొత్తంలో, లేక మన రాష్ట్రం, భారతదేశాన్ని పక్కన పెడదాం, మన రాష్ట్రం మొత్తానికి కేవలం 15% మంది ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, వెలమ 10%, 5% తీసేయండి ఇంక వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకే ప్రాబ్లం ఉండదు, వాళ్ళ స్త్రీలకే ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఆస్తులకే ప్రాబ్లం ఉండదు, వాళ్ళ వ్యాపారాలకే ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ఒంటి మీద కానీ వాళ్ళ వైపు కానీ చూడటానికి ఎవరికైనా భయం వేస్తుంది. ఏది వైశ్య, అలాగే క్షత్రియ, అలాగే బ్రాహ్మణ. వాళ్ళు ప్రస్తుతానికి అధికారంలో పెద్దగా వాళ్ళ పాత్ర ఉండదు, కానీ అసలు అధికారం వాళ్ళతోటే స్టార్ట్ అయింది. మీరు స్వతంత్రం గురించి ఆలోచించినప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదట మనం పరిపాలించింది బ్రాహ్మలే. ఎవరు? బూర్గుల రామకృష్ణారావు, ఆ తర్వాత టంగుటూరు ప్రకాశం పంతులు, వీళ్ళందరినీ లెక్క తీసుకుంటే మనకు పాలించింది బ్రాహ్మలు. అయితే ఇప్పుడు ఆ బ్రాహ్మలు పొడిగొట్టిపోయారు. పరిపాలన విషయానికి వచ్చేసరికి కమ్మారెడ్ల దెబ్బకి వాళ్ళు సైలెంట్గా ఇప్పుడు మాకు సంబంధం లేదు అనే పరిస్థితిలో ఇప్పుడే వారు రిటైర్ అయిన తర్వాత వారు కూడా ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం కోఆర్డినేటర్గా ఉన్నారు. వాళ్ళు ప్రాబ్లం వల్ల ఎవరికి ఉందంటే ఈ కింద ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆ 15% మంది యాక్చువల్గా కాపు, తెలగ, బలిజ, ఒంటర ఇలాంటి కులాలు కొన్ని ఉన్నాయి. పెరిక కూడా ఉంటుంది ఈ లిస్టులో. ఏది కాపులు మేము 15% అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ 15%లో ఒరిజినల్ కాపులకు వచ్చేసరికి 5% ఉంటారు. ఒరిజినల్ కాపులు. ఆ ఒరిజినల్ కాపులు ఎక్కడ ఉంటారంటే గోదావరి జిల్లాలో మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఒంటరి ఉంది బీసీ, అలాగే బలిజ బీసీలో ఉన్నారు, తెలగలో కొంతమంది బీసీలు ఉన్నారు, అలాగే పెరికని చెప్పాను కదా వాళ్ళు బీసీ స్టేటస్ అనిపిస్తున్నారు. అలాగే కాపుల్లో 300 కాపులు, మేము కాపులు అని చెప్పుకుంటారు, 300 కాపులు బీసీలో ఉన్నారు. తూర్పు కాపులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, బీసీ స్టేటస్ అనిపిస్తారు. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు నేను ఆ ఏరియాలో పనిచేసాను, విజయనగరం ప్రాంతంలో, అక్కడంతా తూర్పు కాపులే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే మేము తూర్పు కాపులం కాదండి, కాపులమే అంటారు. కాపులనే చెప్తారు తప్ప ఊరు కాపులు అని చెప్పరు. మనం తూర్పు కాపులు అంటే బీసీ స్టేటస్ ఇచ్చింది గవర్నమెంట్. బట్ అంటే అప్పుడు ఆ బీసీ స్టేటస్ని కూడా తీసుకొచ్చి బీసీని తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బీసీలు ఇక్కడ ఒరిజినల్గా 53% అవుతారు వాళ్ళు తీసేసినప్పుడు. అప్పుడు కాపులు ఎంతమంది? 5% ఉంటారు. ఆ 15లో వాళ్ళు లెక్కేసుకునే 15లో 5% ఒరిజినల్ ఉంటే ఆ మిగిలిన 10% కూడా కలుపుకొని వాళ్ళు 15 అని చెప్పుకుంటున్నారు. కాబట్టి బీసీలు వచ్చేసరికి 53% ఉంటారు, 52 పైన ఉంటారు. అలాగే ముస్లింలు 5%, ఎస్సీలు 16%, ఎస్టీలు 6%. 1989 నరుక్కున్నారు. కమ్మల్ని ఎంటబడి కాపులు నరికేశారు ఈ జిల్లాలో. మనం ఉన్నటువంటి ఇప్పుడు ఈ ప్రాంతంలో కమ్మల షాపుల్ని తగలబెట్టారు. సినిమా హాల్ వాళ్ళైనా, ఫంక్షన్ హాల్స్ అయినా జనాన్ని కూడా ఎంటబడి చంపారు. భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 53 రోజులు రివోల్ట్ అయిపోయి కమ్మల్ని వేటాడి చంపేశారు. వెనకబడి, ముఖ్యంగా అవినిగడ్డ ప్రాంతంలో అయితే వెంటబడ్డారు. సో అలాంటి కాపులు, కమ్మల వైరుధ్యం ఇవాళ కలిసిపోయారు. ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ అంటే, మనం విడిపోయి ఉన్నటువంటి కులాల్లో మనం కలవలేకపోతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పాయింట్ చెప్పుకోవాలి. మనం ఇప్పుడు విడిపోవడానికి ఆనందపడిపోతుంటాం, బట్ వాళ్ళు అంత వైరుధ్యం డైరెక్ట్గా మన కళ్ళ ముందు, ఇది ఎప్పుడో స్వతంత్ర పూర్వానికి ముందు కాదు, లేదా 1000 ఏళ్లకు ముందు కాదు జరిగింది, మన కళ్ళ ముందు మొన్న జరిగిన సంఘటన. అలాంటి వాళ్ళు అధికారం కోసం, అంటే అధికారంలో ఉన్న చూడండి, అక్కడ మనం రాసాం 2 వెర్సెస్ 240 అంటే మనకు చివరికి 2 కులాలు, ఆ 2 కులాలే కనపడుతుంది కదా అందరికి. అది ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవడానికి చూడండి. ఈ పక్కకు వస్తే కమ్మ, అలాగే టీడీపీ, ఎన్టీఆర్ కుటుంబం. ఇక్కడ ఎన్టీఆర్ కుటుంబంలో అంటే 2 కుటుంబాలు
ఒక్కొక్క కుటుంబం 2 పార్టీలు మేనేజ్ చేస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబం 2 పార్టీలు మేనేజ్ చేస్తున్నాయి. అంటే 2 కుటుంబాలు 4 పార్టీలు. ఇంకా వేరే పార్టీ లేదు వాళ్ళ దృష్టిలో, ఇక్కడ జనాభా దృష్టిలో అలా లేకుండా చేసేసారు. ఇక మనం పెట్టుకున్నాం చాలా పార్టీలు, ఏది కొంతమంది సంఘాల పేరుని కొన్ని పార్టీలుగా కన్వర్ట్ చేశారు. అలాగే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఉంది, అతిపెద్ద 4 పార్టీలు మేనేజ్ చేస్తూ 2 కులాలు 2 కుటుంబాలు 4 పార్టీలు. ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి. ఇది మనకు అర్థం కాలే. సో అంటే 242 కులాలనే 2 కుటుంబాలు 2 కులాలు వెళ్తున్నాయి. అది కూడా 2 కుటుంబాలు కలిసి వాళ్ళు నడిచినప్పుడు అడుగులు కనపడకూడదు, అంటే చీపిరి ఆ అడుగులతో తుడిచేసేయాలి, చీపురు తుడిచేయాలి. అలాగే తాటాకు ఎందుకంటే శబ్దం, తాటాకు కొట్టుకుంటే వెళ్ళాలి వాళ్ళు. ఆ శబ్దం వచ్చినప్పుడు అంటరానివాడు వస్తున్నాడు రా, అంటరానివాళ్ళు వస్తున్నారు అని ఏం చేసేవాళ్ళు అంటే మిగిలిన ఈ అగ్ర కులాల వాళ్ళు తప్పుకునేవాళ్ళు, పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, కనపడకుండా వాళ్ళు చూడటానికి కూడా ఇష్టం లేకుండా. అంత దారుణమైనటువంటి వాళ్ళకున్నటువంటి బతుకుని చూసి, వాళ్ళ జీవన చిత్రాన్ని చూసి పూలే ఆలోచించాడంట, ఎందుకు వీళ్ళు ఇంత భయంకరంగా ఉన్నారు, ఇంత భయంకరంగా ఉండి కూడా వాళ్ళు ఏం బాధపడకుండా వెళ్ళిపోతున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అనుకుంటే అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను చదువుకున్నాను, నాకు జ్ఞానం ఉంది, కాబట్టి నాకు ఆలోచన ఉంది, అందుకే నేను ఇవాళ జరిగిన అవమానానికి బాధపడుతున్నా. వాళ్ళకి అంత అవమానం జరిగినా కానీ బాధపడట్లేదంటే వాళ్ళకి జ్ఞానం లేదు. జ్ఞానం ఎందుకు లేదంటే వాళ్ళకి చదువు లేదు. కాబట్టి వాళ్ళకి చదువు నేర్పాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు. ఎప్పుడు 1848లో జరిగిన సంఘటన ఇది. 1800 అంటే మన విప్లవం స్టార్ట్ అయ్యింది భారతదేశం. అందుకే కాంశీరామ్ గారు ఏం పేరు పెట్టాడంటే ఆయనకి సోషల్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా. ద ఫస్ట్ సోషల్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా ఎవరంటే మహాత్మా ఫూలే. ఆయన ఆనాడు ఫూలే ఆలోచించి ఏం చేశాడంటే ఒక సత్యశోధక సమాజాన్ని తన మిత్రులతో కలిసి స్థాపించి 58 పైగా స్కూళ్ళు నిర్వహించి, అలాగే ఆడవాళ్ళకైతే ఆనాడు మాస్క్ దాన్ని ఏమంటాం, బురక అంటే ఆ టైపు దాన్ని నేర్పి ఆమెను ఎంత దాకా చేశాడంటే టీచర్ ట్రైనింగ్ కూడా పంపించేసి ఆమె ఒక మంచి క్వాలిఫైడ్ టీచర్గా తయారు చేసి ఆమెతోటి ఆడవాళ్ళకి స్కూళ్ళు పెట్టించి ఆడవాళ్ళకి చదువు ఆమె ద్వారా చెప్పించాడు. ఈయనేమో మగవాళ్ళకి స్కూళ్ళు పెట్టించి ఈయన మిత్రులందరూ కలిసి స్కూళ్ళు పెట్టి ఆ మొట్టమొదట అంటరాని వాళ్ళకి శూద్ర కులాలకి చదువు చెప్పించింది. అంత గొప్ప వ్యక్తి అనమాట ఎవరో జ్యోతిరావు ఫూలే. ఆ జ్యోతిరావు ఫూలే అలా చేస్తున్నాడని బ్రాహ్మణులంతా కలిసి ఏం చేశారంటే వాళ్ళ నాన్న మీద ప్రెషర్ తీసుకొచ్చేసి కులం నుంచి వెలేశారు, ఇంకా ప్రెషర్ చేసేసి ఇంటి నుంచి కూడా వెళ్ళగొట్టేశారు. ఆ తర్వాత అదే అంటరాని వాళ్ళ ఇళ్లలోకి పోయి కూర్చొని అక్కడ వాళ్లే ఇల్లు కట్టించేస్తే అక్కడ వాళ్ళతో జీవిస్తూ వాళ్ళ జీవితం కోసం తను పోరాటం చేశాడు. చివరికి కొన్ని కుట్రలు కూడా చేశారు బ్రాహ్మలు. ఆయన్ని చంపించాలని మళ్ళీ అంటరాని వాళ్ళని కూడా ఉపయోగించుకున్నారు. ఇక ఆ మహానుభావుని నెత్తినెట్టుకొని ఆయన చెప్పిన ప్రతి పని ఫాలో అవుతూ అక్కడ చదువుకోవడం జరిగింది. ఇది మొట్టమొదట జరిగినటువంటి భారతదేశంలో విప్లవం. అందుకే ఈజ్ ద సోషల్ రెవల్యూషనర్ ఆఫ్ ఇండియా. ఆయన మొట్టమొదటి మహానుభావుడు, మహాత్మా అని అందుకే పేరు వచ్చింది. మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక్క మనిషి ఆయనకి ఎందుకు పెట్టాడంటే మహాత్ముడని, రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని గాంధీ గారు పొగిడితే నువ్వు మా గురుదేవుడు అని పొగిడినందుకు ఆయన రివర్స్ పొగడతలో నువ్వు మా మహాత్ముడు అయ్యా అన్నాడు. అంతే ఒకళ్ళొకళ్ళు పొగుడుకున్నారు. ఈయనకి మహాత్మా అని ఎవరు పేరు పెట్టారంటే మొత్తం మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి బాంబేలో 1888 మే 10వ తారీఖున అందరూ కలిసి ఆయన్ని సన్మానించి గౌరవంగా పూజించి మహాత్ముడు నువ్వు మా మహాత్ముడు అని పేరు పెట్టారు. అది ప్రజలు పెట్టిన మహాత్ముడు, రియల్ మహాత్మా ఈయన. సో 7 దేవాలయాలు శివాలయాలు కట్టి మీరు రానిచ్చేది ఏంటి మాకని వాళ్ళతో పోరాటం చేసి ప్రజలందరినీ కలుపుకొని ఆయన కూడా బీసీ కులస్తుడే. యజవా కులం అంటే గౌడ కులం. అక్కడ గౌడ కులం, ఇక్కడ మనం గౌడ అంటాం. కానీ అక్కడ గౌడ కులం అంటే అప్పట్లో ఇవన్నీ కూడా ఊరికి దూరంగా ఉన్నటువంటి అంటరాని కులాల కింద లెక్క అక్కడ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులకి వ్యతిరేకంగా 67 పైగా శివాలయాలు కట్టి ఆ శివాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించి రండి ఇక్కడికి రండి, దేవుడు మనకి ఎక్కడ ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే రాత్రి బడుల ద్వారా మనకు చదువు చెప్పించాడు. అలాగే ఇంకా అంటరానితనం మీద పోరాడాడు. ఇలా అనేక విషయాల మీద పోరాడాడు. ఆయన బీసీ కులస్తుడే. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 బీసీ కులస్తులే. తర్వాత 4వ వ్యక్తి పేరు లేదు మనకి దానివల్ల, కానీ వీడి వల్ల ప్రాబ్లం అని ఒక పిలిపించిన పరిస్థితి చరిత్రలో అదొక ఇంపార్టెంట్ అంశం. ఆ తర్వాత వీళ్ళ పొగరంతా జంజాల్లో ఉందని జంజాలను తెంపేసేవాళ్ళు.
బ్రాహ్మణులకి వెంటబడి వాళ్ళ జంజాలను తెంపేస్తారు. అప్పుడు వాళ్ళు చొక్కాలు వేసుకోవడం వల్ల బ్రాహ్మణులు ఇప్పటికే చొక్కాలు ఎందుకు వేసుకో తెలుసా మీకు? ఎందుకు వేసారనుకున్నా? వాళ్ళ జంజం కనపడటం కోసం. జంజం ఎందుకు కనపడాలనుకుంటారో తెలుసా? ఆ జంజంలోనే వాళ్ళకున్న రెస్పెక్టు, వాళ్ళకున్న గౌరవము, వాళ్ళకున్న గొప్పతనం ఫీల్ అవుతూ ఉంటారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బహుజనులు ఉన్నారు. బహుజనులు అంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. వీళ్ళనే బహుజనులు అంటారు. ఎస్సీ, ఎస్టీ మనల్ని పిరికి వాళ్ళగా తయారు చేస్తుంది ప్రస్తుత రాజ్యం. పిరికి వాళ్ళగా తయారు చేసి మనల్ని అభద్రతా భావంలో, ఇన్సెక్యూర్లో బతికేటట్టుగా చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాలు వస్తున్నాయి. బట్ కానీ మనకు రాజ్యాంగం అనేక రకాలమైనటువంటి హక్కులు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి హక్కులతో అండగా ఉంది. దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే. కులాన్ని కులంతో ఎదుర్కొనే ఎత్తుగడలు, కులాన్ని కులంతో ఎదుర్కొనే ఎత్తుగడలు ఎవరు చేశారంటే కాంశీరామ్ గారు చేశారు. కులం రెండు వైపులా పదునైంది. ఒకవైపు ఏమో అణిచివేసేది ఒకవైపు, ఇంకొక వైపు అణిచివేయబడిన వాళ్ళందరినీ కలిపి మనమే తిరుగుబాటు చేయగలిగేది. ఆయన చేసిన పని అదే. బహుజనుల్ని ఏం చేశాడు? ఆయన ఏకం చేశాడు. మనువాదం ఏం చేసింది? మనల్ని కులాలుగా విడగొట్టింది. కాంశీరామ్ గారు ఏం చేశారు? బహుజనులు అనే పేరు మీద మనల్ని కలిపాడు. అలా కలపడం వల్ల మొత్తం భారతదేశంలో 6543 కులాలు ఉన్నాయి భారతదేశంలో. దానిలో కాంశీరామ్ గారు బతికున్నప్పుడు 600 కులాలను కలిపాడు. 600 కులాలను ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కలిపి 600 కులాల ఫలితంగా ఆయన నిర్మించినటువంటి పార్టీ 3వ అతిపెద్ద జాతీయ పార్టీ అయింది. అయితే ఆయన టార్గెట్ ఏంటంటే 1000 కులాలు. 1000 కులాలను కనుక మనం టార్గెట్ చేసి ఏకం చేయగలిగితే ఈ భారతదేశంలో మనం నెంబర్ 1 పొజిషన్లో అధికారం మన చేతిలో ఉంటుందని చెప్పేవాడు. దురదృష్టవశాత్తు ఆయన వయసు అంతటితో అయిపోయింది, చాలలేదు. సో కాబట్టి కులాన్ని కులంతో ఎదుర్కొనే ఎత్తుగడల్ని కాంశీరామ్ గారు బాగా ఉపయోగించుకున్నాడు. ఉద్యోగులు స్థాపించినటువంటి బాంసెఫ్ పార్టీ ఉంది. బాంసెఫ్ అనేది ఉంది, ఉద్యోగుల ద్వారా స్థాపించింది. బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. దాని ద్వారానే ఆయన పార్టీ నిర్మించాడు. జస్ట్ ఇలాగ 70 మందితో ప్రారంభమైన ఒక చిన్న సంఘం ఉద్యోగస్తులతోటి ఈ భారతదేశం మార్పుకి, రాజకీయ మార్పుకి కారణమైందనమాట. ఒక 70 మంది ఉద్యోగస్తులతో కాంశీరామ్ గారు 1971లో స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం అది చిన్నగా ఎదిగి ఒక పార్టీగా మారింది. పార్టీ తర్వాత రాజకీయ అధికారం అంటే ఎలా ఉంటుందో చూపించింది. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పద్ధతులనే మార్చేసింది. అలాగే దానికి అంబేద్కర్ సిద్ధాంతం, కాంశీరామ్ పని విధానం ఉంది. అంబేద్కర్ సిద్ధాంతం అంటే ఏం లేదు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి పూర్వీకులు ఉన్నారు కదా, మహాత్మా ఫూలే, మన సాహు మహారాజు, నారాయణ గురు, పెరియార్, వీళ్ళు చెప్పిందే అంబేద్కర్ సిద్ధాంతం. అవే రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆ రాజ్యాంగమే అంబేద్కరిజం అంటే. అంబేద్కరిజం అంటే కొత్తగా ఏం లేదు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఆయన చెప్పినటువంటి విషయాలే అంబేద్కరిజం. ఆ అంబేద్కరిజానికి బేస్ బీసీలు అంటే మనం అనుకున్నటువంటి, మనం చెప్పుకున్నటువంటి ఆ 4 మహానుభావులు. సో అలాగే మన బలహీనతలు చూడండి. ఇంకా అజ్ఞానంలో మన ప్రజలు ఇంకా దండలేస్తాం, అది చేస్తాం కానీ బట్ వాళ్ళని ఆచరించే సమస్య మనకు లేదు. ఊరికే భజన అనమాట, భజన చేస్తాం మనం. అలాగే ముదిరిన ఉపకులాల పిచ్చి. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్లో అయితే ఉపకులాల పిచ్చి తారాస్థాయికి వెళ్ళింది. మీ అందరికీ తెలుసు కదా, మాలామాదిగ పంచాయతీ ఎక్కడ దాకా వెళ్ళాలి అక్కడ దాకా వెళ్ళింది. అంత హై పీక్లోకి వెళ్ళిపోయింది అనమాట. అలాగే బీసీల్లో పరిస్థితి కూడా ఉంది, అదే పరిస్థితి ఉంది. కాకపోతే అది ఈ స్థాయికి ఇట్లా కనపట్టలేదు, అది ఇంకో రూపంలో ఉంటుంది బీసీల్లో. సో మనల్ని ఆ రకంగా తయారు చేసి విడగొట్టేసేస్తున్నారు, అది మనం గమనించట్లా. సో కాంశీరామ్ పని విధానాన్ని మనం అమలు చేయలేని పరిస్థితి. కాంశీరామ్ పని విధానం అంటే ఏంటి? కులాలను కలిపాడు. వాళ్ళు కులాలను విడగొట్టారు. కాంశీరామ్ గారిని చనిపోయిన తర్వాత ఇంకా బాగా ఇప్పుడు విడగొట్టడానికి ఇంకా ప్లాన్లు చేశారు. ఉపకులాల దాకా విడగొడుతున్నారు. ఆయన కలిపాడు, మనం విడిపోతున్నాం. కాంశీరామ్ గారి పని విధానం అదే. రాజకీయ అధికారంలోని గొప్పదనం మనకు అర్థం కాల. ఇందాక నేను చెప్పుకున్నాం కదా, ఒక 30 ఏళ్ల తర్వాత అయినా కాపులు అర్థం చేసుకొని ఒక మెట్టు దిగి అధికారంలో భాగస్వామ్యం అయ్యారు. మనకు 30 ఏళ్ళు కాదు, ఇప్పుడు ఈ పోరాటం ప్రారంభమై పూలే దగ్గర నుంచి ప్రారంభమైంది 176 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి 176 సంవత్సరాలు అయినా కానీ మనకి ఇంకా జ్ఞానం రాలేదు అధికారపరంగా. అలాగే అవకాశాలను చేజార్చుకోవటం. ఈ భారతదేశంలో మన రాష్ట్రంలో 1994, 2004, 2009లో మంచి అవకాశాలు వచ్చినాయి. వాటిని మనం ఏ రకంగానూ ఉపయోగించుకోలేకపోయాం. తర్వాత మనకున్న అవకాశాలు చూడండి. 3 లక్షల మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. 1 లక్ష మంది ఎస్సీలు ఉన్నారు. 2 లక్షల మంది బీసీ ఉద్యోగులు ఉన్నారు. 3 లక్షలు, ఇక్కడ 3 పడలేదు. 3 లక్షల మంది ఉద్యోగులు మన కులాల్లో ఉన్నారు. అలాగే ఎస్టీలు 25,000 మంది ఉన్నారు. ముస్లింలు కూడా ఒక 20,000 మంది దాకా ఉన్నారు. అంటే అంతమంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి మన సమాజాన్ని మన ఉద్యోగస్తులు కానీ మన చదువుకున్న వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ సమాజాన్ని ఎన్లైట్ చేయలేకపోతున్నాం. మనం వెనుకపడటానికి, ఎన్లైట్ చేయలేకపోవటానికి మనమే కారణం. అలాగే రాజకీయ చైతన్యం లేకుండా రాజకీయ అధికారం రాదు. మనకు ఆ చైతన్యం లేదని అనుకోవాలి. మరి అధికారం రాలేదు కాబట్టి నాయకత్వ లక్షణాలు ఉన్నారు.
చాలా మంది ఉన్నారు. కలుపుకుంటే మనం 85% మందిని. ఇది మనం కలుపుకోవట్లేదు కాబట్టి ఒక్క కులంతో ఏమీ చేయలేమండి, తెలుసుకోవాలండి మనం. అది ఏ కులమైనా కావచ్చు, 131 బీసీ కులాలు కావచ్చు, 61 ఎస్సీ కులాలు కావచ్చు, లేక 35 ఎస్టీ కులాలు కావచ్చు. ఒక్క కులం తాగటానికి తప్ప ఎందుకు పనికిరాదు. అందుకనే బహుజన సమాజం అనేది చాలా ముఖ్యం. బహుజన సమాజం అంటేనే కలవడం, కలుపుకోవడం. తర్వాత ఉద్యోగుల ద్వారా నిర్మాణమైనటువంటి జాతీయ పార్టీ మనకు ఒక బేస్ ఉంది. అలాగే బీఎస్పీతోనే మన భవిష్యత్ అనేది కాన్షీరామ్ గారు మొట్టమొదట బీసీల సమస్య భారతదేశ సమస్య అన్నప్పుడు ఆనాటి నుంచి కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. థ్రెట్ ఉందో చూడండి మన వెనక, మనం ఆలోచించట్లేదు. రిజర్వేషన్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఆర్థిక సంక్షోభం ముదురుతుంది. ఎందుకు? అంబానీ అదానీ మాత్రమే కొనేశారు భారతదేశాన్ని, కొంటున్నారు. మిగిలింది ఇంకా 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 కొంటారు. ఎవడు ఉండడు వాళ్ళిద్దరికే. అంటే చివరికి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కంపెనీలు కొని మన స్వరాజ్యం లేక మనకి ఎలా ఆక్రమించుకున్నారు దేశాన్ని, వీళ్ళిద్దరు పంచుకుంటారు దేశాన్ని. మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం అన్నమాట. అలాగే అశాంతిలో యువతరం, అన్రెస్ట్, ఉద్యోగాలు లేక. ఉద్యోగాలు లేనివాడు ఏం చేస్తాడు? వాడు మైండ్ డెవిల్, ఖాళీగా ఉన్న మైండ్ వాడు డెవిల్ లాగా ఆలోచిస్తాడు, క్రిమినల్గా మారిపోతాడు. మన పిల్లల భవిష్యత్తులో అలా అయిపోయే పరిస్థితి ఉంటుంది మనకు ఏమాత్రం మేలుకోకపోతే. అలాగే క్రైమ్ పెరుగుతుంది. రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రం ఉంటుంది. ఆల్రెడీ ప్రాచీన మనుధర్మ శాస్త్రం అని మన రవీంద్ర భారతిలో కొంతమంది ఓపెన్ చేశారు ఆ మధ్య 1 సంవత్సరం క్రితం. అంటే మళ్ళీ మనం మనుధర్మ శాస్త్రం వెనక తీసుకెళ్తుంది అనమాట. మనుధర్మ శాస్త్రం అంటే ఎక్కడ? చెట్ల కింద మనం కూర్చోవాలి, లేకపోతే మనకి కొంపలు ఉండవు. ఈ రకరకాల మనుధర్మ శాస్త్రం అంటే ఆడవాళ్ళకి హక్కులు ఉండవు, ఆడవాళ్ళు బానిసలతో చూడాలి, బానిసలాగా చూడాలి, ఇలా అనేక ఉంటాయి. కులపరమైన వృత్తులకే పరిమితం అవ్వాలి, ఇలాంటివి ఉంటాయి. సో రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రం ఉంటుంది. వివక్షతో పాటు అత్యాచారాలు పెరుగుతాయి. సో బీఎస్పీ లేకుంటే అంబేద్కర్ అనే వ్యక్తి కూడా ఉండడు. అది ఒక ఏది మన పార్లమెంట్ అన్నమాట, ఒక జిగ్ జాగ్ ఉన్న పార్లమెంట్. అంత తేలిక అందులోకి ఎంటర్ కాలేము. అలాంటి పార్లమెంట్లోకి ఒక ఏనుగుతో పార్లమెంటుని పడగొట్టి ఒక గుడ్డలు లేని వ్యక్తిని చూడండి పైన అక్కడ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంతవరకు కింద అప్పటి వరకు ఆ సింహాసనం మీద రాజులు ఉన్నారు. ఆ రాజుల్ని పడగొట్టి ఒక గుడ్డలు లేనటువంటి ఒక పేదవాడిని తీసుకెళ్లి ఏనుగుతో పడగొట్టి, బీఎస్పీ అనే ఏనుగుతో పడగొట్టి ఆ పార్లమెంటుని ఆ సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాడు. ఆయన చనిపోయినప్పుడు హిందూలో వచ్చినటువంటి కార్టూన్ హిందూ అనే ఇంగ్లీష్ పేపర్లో ఈ కార్టూన్. ఇంతకే విషయం ఏంటంటే ఈ కార్టూన్ వేసిన వ్యక్తి పేరేంటో తెలిసిన? సురేందర్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, సురేందర్ రెడ్డికి అర్థమైంది బహుజనవాదం ఏంటనేది. బట్ ఎస్సీలకి బీసీలకి ఇప్పటికీ అర్థం కాల. రెడ్డికి అర్థం. ఆ రెడ్డి కూడా ఎక్కడో తెలిసిన? కడప రెడ్డి సురేందర్ రెడ్డికి బహుజనవాదం అర్థమయ్యి కాన్షీరామ్ గారు చనిపోయినప్పుడు 2006 అక్టోబర్ 10వ తారీఖున ఈ కార్టూన్ వేసినాడు. యాభై శాతంగా ఉన్నటువంటి బహుజనులు బీసీలు కాబట్టి జరిపించాలని ఏదైతే ప్రతి 10 సంవత్సరాలు జరిగేటువంటి జనగణన ఏవైతే ఉన్నదో ఈ జనగణన ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలకి ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. అదేవిధంగా బీసీ కులాల్లో ఒక చైతన్యం నింపుతున్నారు. దీన్ని డిమాండ్ అయినటువంటి చాలా న్యాయమైనటువంటి డిమాండ్ అని మరి కాన్షీరామ్ గారు యొక్క ఉద్యమమే ఈ దేశంలో మండల ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది కాన్షీరామ్ గారు. కాబట్టి ఆయన అడుగుజాలు నడుస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ ఏదైతే ఉన్నదో ఈ అంశాన్ని ప్రధానంగా స్వీకరించి ఈ రాష్ట్రంలో కూడా బీసీల జనగణన కావాలి కాబట్టి కులగణన ఖచ్చితంగా జరగాలి అనేటువంటి అంశంతో దాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొదటి స్థాయిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాబట్టి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా, పెద్దలందరూ కూడా, నాయకులందరూ కూడా మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేసి రాబోయేటువంటి కుల జనగణన అనేటువంటి ఉద్యమానికి మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి నాంది పలకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఏదైతే మన మహాపురుషుల్లో ఒకరైనటువంటి నారాయణ గురు గారి జన్మదినోత్సవం అనేటువంటిది ఈ డేటు ఈ ఆగస్టు 20వ తారీఖునటువంటి దాన్ని ఈ రోజున ఈ ఉద్యమానికి నాందిగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ రోజున ప్రత్యేకంగా నారాయణ గురు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆయన గురించి 2 మాటలు
అదేంటంటే ఇంతకుముందు మరి వందన కుమార్ గారు చెప్పారు. అయినా కూడా ప్రత్యేకంగా 2 విషయాలు ఆయన చెప్తూ ఈ బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ బహుజనులకు ఏదైతే గుళ్ళోకి రానిచ్చే అవకాశం లేదో, గుళ్ళో ఉన్నటువంటి దేవుణ్ణి కనీసం దండం పెట్టుకునే అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి దేవాలయ ఉద్యమాన్ని, శూద్రులకు ప్రత్యేక దేవాలయ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఒక మహానాయకుడు, మహాయోగి, మహా సంఘ సంస్కర్త నారాయణ గురు. ఆయన మేమే దేవాలయాల్ని స్థాపించాలి, మేమే దేవుళ్ళని స్థాపించాలి, మేమే పూజలు చేయాలనేటువంటి ఈ బ్రాహ్మణీయ ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా ఆయన నిలబడి మేమే గుళ్ళు కడతాం, మేమే దేవుళ్ళు ప్రతిష్ఠిస్తాం, మేమే పూజారులుగా ఉంటాం, మా గుళ్ళకు వచ్చేటువంటి చందాలను మేమే కలెక్ట్ చేసి దీన్ని మా సామాజిక అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని చెప్పి ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి ఆయన మరి నారాయణ గురు గారు. కాబట్టి ఆయన్ని ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి ఈ బహుజన ఉద్యమాన్ని నడిపించినటువంటి మహాపురుషులు, ఒక ప్రముఖమైనటువంటి నాయకుడిగా మన శ్రీ కానిస్వామి గారు ఆయన చరిత్ర బయటికి తీసుకొచ్చి ఆయన్ని ఈ రోజున బహుజన సమాజ్ పార్టీలో పతాక శీర్షికల్లో ఆయన్ని నిలబెట్టి ఈ రోజున ఒక భారతదేశం మొత్తం కూడా ఒక పూజనీయమైనటువంటి ఒక మహాపురుషుడు గారు తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఈ రోజున కానిస్వామి గౌడ బహుజన సమాజ్ పార్టీకి మరి ఈ రోజున ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ రోజున ఆ రోజున అది గుర్తు చేసుకుని నారాయణ గురు గారిని ఈ రోజున ఈ ఆంధ్రదేశంలో ఈ బీసీ అందరూ కూడా బీసీల ప్రధాన డిమాండ్ అయినటువంటిది కుల జనగణన అనేటువంటి దాన్ని మనం ప్రారంభిద్దాం అనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మరి ఈ కార్యక్రమాన్ని మొత్తం వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరూ ఈ 2 కులాలకు వ్యతిరేకంగా మనం తప్పకుండా నిలబడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా బీసీ అసెంబ్లీగా దీన్ని మనం పేరు ఇంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశంగా పెడదాం అనుకుంటే మా పూర్ణచంద్ర గారే ఉన్నారంటే లేదు ఇది బీసీ అసెంబ్లీగానే జరపాలని చెప్పారు. మళ్ళీ బీసీ అసెంబ్లీ అంటే అక్కడ ఒక అసెంబ్లీ ఉంది కదా, ఇక్కడ అసెంబ్లీ ఉంది ఏంటని చెప్పి కన్ఫ్యూజన్ వస్తుందని బ్రాకెట్లో రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి పెట్టాం. బహుజన్ సమాజ్ పార్టీ అంటే జనరల్గా ఎస్సీల పార్టీ అని పేరు బయట, అవునంటారు కాదంటారు? ఏమైనా డౌట్ ఉందా మీకు? మీరు ఏమైనా మొహాడు పడుతున్నారా? నేనేం మొహాడు పట్టలే, నేను క్లియర్గా చెప్తున్నా. అయితే నేను చూసా ఈ సమాజంలో సేవ చేయాలి అని అంటే రిటైర్ అయిపోయినాక నేను ఆలోచించాను, ఒక ప్రైవేట్ జాబ్ కూడా చేసినా బాగా పైసలు వచ్చినా కానీ మరి నాకేం సాటిస్ఫాక్షన్ రాలా. దేర్ ఇస్ నో ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్ టు మీ. దానికనే నేను ఆలోచించాను ఏ పార్టీలో చేరితే మనం నిజంగా ప్రజలకి దగ్గరగా ఉండి సేవ చేయొచ్చు అని. మీకు తెలుసు చాలా పెద్ద పెద్ద పార్టీలు ఉంటాయి, చేరవచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, టికెట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో పెద్ద క్లబ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫలానా పార్టీ నాయకుడు అని అవునా ఈయన డీజీ కాబట్టి రిటైర్ అయ్యాడు కాబట్టి సీఎం దగ్గరనో అదనో ఇదనో ఏదో కొంచెం బిల్డప్ చేసుకుని తిరగడానికి పనికి వస్తుంది. దానివల్ల నాకేం ప్రయోజనం కనపడలేదు, ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగమే చేసి రిటైర్ అయ్యాను కాబట్టి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఏమి అనిపించలే. నా మనస్సుకి దగ్గరగా ఉంది ఈ సమాజానికి. ఏదైతే ఏ ప్రజలైతే దూరం అవుతున్నారో అధికారానికి దూరమైన ప్రజలకి దగ్గరున్న పార్టీ ఒక బహుజన్ సమాజ్ పార్టీ అనిపించింది. నేను అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీలో చేరాను. ఈ బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం అంటే ఎస్సీల పార్టీ కాదు, ఇది బీసీల పార్టీ కాదు, అలానే ముస్లింల పార్టీ కాదు, ఇది అందరి పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అనేటువంటి అభిప్రాయం తీసుకురావాలనే ఉద్దేశంతో కనీసం ఒక 10 సంవత్సరాల పాటు నేను ఇక్కడ పనిచేద్దామని అనుకుంటున్నాను. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ మనం బీసీ అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్నాం. నేను కొన్ని ప్రాంతాలు తిరిగాను ఇప్పటివరకు. మొన్న జగ్గైపేటలో దాదాపుగా 18 బీసీ కులాల వాళ్ళ సదస్సు నిర్వహించారు. ఆ ఫస్ట్ టైం డీనోటిఫైడ్ ట్రైబ్స్ శ్రీనివాస్ గారు వారే చెప్పారు అసలు మా డిఎన్టీ గురించి మాట్లాడే వాళ్ళు లేరని. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటారు, డిఎన్టీ ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న కూడా ఆయన వేశారు. సో ఇట్లా గుర్తింపు లేకుండా పోతున్నాం మనం అందరం. ఇందాక వందన కుమార్ గారు చెప్పినప్పుడు విడివిడిగా ఉంటున్నాం, ఒకే కులం పైకి రావాలని చూస్తున్నాం. అలా కాకుండా కులాలు కలవందే మనం పైకి వచ్చే ప్రసక్తే లేదు.
కులాల్ని మనల్నేమో కులాలుగా విభజించి పాలించారు గ్రామాల్లో మొత్తం గత 3000 సంవత్సరాలుగా మనల్ని విభజించి పాలించారు. ఆ గ్రామంలో ఒక పెద్ద మనల్ని విభజించి వివిధ వృత్తుల వాళ్ళకి విభజించి అసలు ఎంత హీనాతిహీనంగా చూశారంటే అసలు వాళ్ళు హీనంగా చూస్తున్నారనేటువంటి స్పృహ కూడా మనకు లేకుండా పోయింది. నేను చెప్పింది మీకు కమ్యూనికేట్ చేయగలిగానో లేదో. ఇప్పుడు ఎదుటివాడు ఒరే అని అంటే ఒరే అంటున్నాడు నన్ను అనేటువంటి అభిప్రాయం మనకు కలగట్లే. వాడు ఒరే అంటాం సాధారణం కదా అనుకుంటాం. ఇంట్లో తండ్రి కొడుకుని ఒరే అంటాడు. బయట కూడా ఒక కులం అతను ఇంకో కులం అతన్ని ఒరే అంటే ఏంటి వీడెవడు నన్ను ఒరే అంటున్నాడు, వీడేమన్నా తండ్రి కాదు కదా అనే స్పృహ కూడా కోల్పోయిన విధంగా, అంటే ఒక్క ఒరే మాటలోనే అంత వ్యత్యాసం, అంత వివక్ష ఉంది. సో ఆ రకమైనటువంటి గ్రామాల్లో అంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. ఇదే మీరు ఒక పెళ్లి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఒక పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వస్తే బిక్కుమిక్కుమంటూ ఆ పెళ్ళికి అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు. అవునంటారు కాదంటారా మీరు? ఎందుకంటే అక్కడంతా చూస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూస్తూ మనం నోట్లో వేలు పెట్టుకుని కామ్గా మనం బయటకు వచ్చేస్తుంటాం. అవునంటారు కాదంటారు? అంటే 100కి 85 మంది పరిస్థితి అదే. మనకి ఎటువంటి ఆత్మగౌరవం లేదు, ఆత్మస్థైర్యం లేదు. మనకు అసలు ఏమిటో, మనం ఆ రోజు బతికితే చాలురా, ఏదో ఒక ఇల్లు ఉంది, ఒక ఏదో 4 డబ్బులు ఉన్నాయి, చాలులే మన బతుకు మనం బతుకుతామని గ్రామాల్లో కూడా ఇప్పుడు ఏ కులానికి ఆ కులం, ఏ ఇంటికి ఆ ఇంటి ఎవరికి వాళ్ళే ఉంటున్నారు. అవునంటారు కాదంటారు? అంతేగాని ఈ గ్రామం మొత్తం నాది, మనం అందరం ఒకటే అనే ఉద్దేశంతో ఎవరు ఉండట్లే. అది చాలినట్టు ఈ రాజకీయాలు కూడా ఎట్లా తయారైనాయి అంటే కులాలుగా విడగొట్టడమే కాకుండా కులాన్ని కూడా విడగడుతున్నాయి. ప్రతి కులంలో కూడా 2 పార్టీలు చేశారు. ఆ టీడీపీ యాదవులని, వైసీపీ యాదవులని, టీడీపీ గౌడ్లని, వైసీపీ గౌడ్లని ఆ వాడల్లో కూడా డివైడ్ చేసేటువంటి పరిస్థితి వచ్చి చివరికి మనకి ఏమైపోయిందంటే మనం ఏ సినిమా చూడాలనే చిన్నప్పుడు రామారావు నాగేశ్వరరావు పార్టీలు, ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పార్టీలు ఉండేవి. మీకు తెలుసు కదా, ఇంట్లో అటు ఉండాలా ఇటు ఉండాలి. ఒకడు ఏఎన్ఆర్ అయితే ఫ్యాన్ అయితే ఇంకొకడు ఎన్టీఆర్ ఫ్యాన్ అవుతాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లానే ఉంది. నువ్వు జగనా లేకపోతే బాబా, జగనా బాబా, టీడీపీయా వైసీపీయా, ఈ 2 తప్పిస్తే మధ్యలో మనకేం కనపడట్లే. ఇందాక చూపించినట్టు ఆ చార్ట్లో 2 కుటుంబాలు, అటు వైఎస్ఆర్ కుటుంబం ఇటు ఎన్టీఆర్ కుటుంబం, వాళ్ళకి 4 పార్టీలు, ఒకటి బీజేపీ అండ్ టీడీపీ, ఇటేపేమో వైసీపీ అండ్ కాంగ్రెస్. కలిసి ఉన్నా లేకున్నా కలిసే పార్టీలే అవి, అంతా ఒకతాన్లో గుడ్డలే అవి. ఆ తర్వాత ఆ 2 కులాలు మిగిలిన కులాల్ని ఎలా పిండేస్తున్నాయి, విడదీస్తున్నాయి, ఏలేస్తున్నాయి, డబ్బులన్నీ వాళ్ళ చేతిలోకి ఎలా వస్తున్నాయి అనేదే ఆ చార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం గనక ఒకటి కాకపోతే మనకు ఒక వేదిక కావాలా. ఇప్పుడు నాబోటి వాడికి ఈ వేదిక బాగుంది అనిపించింది, ఇందులో చేరా, సాధ్యమైనంతవరకు మొన్న జగ్గైపేట వెళ్ళాను, అంతకుముందు మాచర్లు వెళ్ళాను, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం. నేనేం పెద్ద గొప్ప వ్యక్తినేం కాదు, నేను ఎన్టీ రామారావుని కాదు, చిరంజీవిని కాదు, పవన్ కళ్యాణ్ని కాదు. కానీ వాళ్ళందరికన్నా గొప్ప సిద్ధాంతం ఉన్న పార్టీలో ఉన్నా నేను, అది గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ సిద్ధాంతమే గొప్పది, ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అయినా కానీ మనకేం వరగబెట్టలే బీసీలకి. ఎన్టీ రామారావు పెరియార్ పాలిటిక్స్ కనుక ఫాలో అయినట్లయితే ఈ పార్టీకి ఒక బీసీ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. ఇప్పుడు ఈ రోజున పెరియార్ పాలిటిక్స్ ఫాలో అయినటువంటి తమిళనాడులో చీఫ్ మినిస్టర్ ఏ కులం అండి చెప్పండి నాకు? మంగలి కులం. నేనైతే మంగలి అంటాను, ఎందుకంటే నేను కుమ్మరని చెప్తాను, నేను శాలివాహన్ అని చెప్పను. నేను కుమ్మరిని, శాలివాహనాన్ని కవర్ చేసుకోదలుచుకోలే. మనం ఉన్నదేదో మాట్లాడుకుందాం. ఆయన మంగలి కులం. అదే నారాయణ గురుగారు ఉన్నారు, ఆయన గౌడ కులం. ఈ రోజున అక్కడ కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరు? గౌడ. పోరాటాలు చేయకుండా ఏం రావు. పోరాటాలు చేయకుండా మనం కూర్చునుంటే మనకు పదవులు రావు. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఎట్లా పోరాటం చేస్తున్నారు చూడండి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కానీ, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని వేల కోట్లు పెడతారు చెప్పండి ఎలక్షన్స్లో? 10,000 కోట్లు పెడతారు. ఆయన ఒక 10,000, ఈయన 10,000 కోట్లు పెడతాడు. అవునంటారు కాదంటారు? ఇప్పుడు పెరిగింది అంటే పెరిగితే 10,000 అనుకుంటున్నా, మీది లెక్క చూస్తుంటే మీదే కరెక్ట్గా ఉండేట్టుంది. ఓకే, ఒప్పుకుంటా నేను. ఈ మనం ఇందులో విభేదాలు వద్దు, మనకెందుకు విభేదాలు.
సో ఏదైనా ఎక్కువే పెడుతున్నారు, అంతే కదా. డబ్బులు అంత ఖర్చు పెడుతున్నారు, టీవీలు వాడుకుంటున్నారు. రోజు మన ఇంట్లో టీవీ తెరవంగానే వాళ్ళిద్దరు బొమ్మలు కనపడుతున్నాయి. ఎందుకు కనపడాలండి నాకు చెప్పండి. అదే అంతే అంటున్నా, బొమ్మలు కనపడే విధంగా మనం ఆ టీవీలు ఎందుకు చూడాలి? ఇప్పుడు ఈ వార్త వస్తుందా? ఈ రోజున బీసీ అసెంబ్లీ జరిగింది, ఆ టీవీల్లో వస్తుందా? రానప్పుడు అవి మన టీవీలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ ఛానల్స్ మనవి కాదు, మన వార్తలు రాయని పేపర్లు మనవి కావు, బహుజన పత్రికలు కావు. అవి కమ్మ పత్రికలు, రెడ్డి పత్రికలు, కమ్మ టీవీ, తర్వాత రెడ్డి టీవీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. గుర్తుపోయారే ఈ టీవీ నేనేం చూస్తున్నా అన్నట్టు ఉండాలి. మనం అట్లా ఆలోచిస్తే కానీ మనకి సరే పరిస్థితి అర్థం కాదు. అంతేగాని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇంట్లో సంసారం చేసినట్టు భర్త ఎట్టున్నా కానీ భార్య ఏం చేస్తుంది, జాగ్రత్తగా అంతా దాచుకుంటుంది, గుట్టు రట్టు కాకుండా. తెలుసు ప్రాబ్లమ్స్ తెలుసు, గుట్టుగా సంసారం. వాళ్ళ మదర్ కూడా ఏమంటుంది, ఈమె భార్య తల్లి ఏమంటుంది, అమ్మ గుట్టుగా సంసారం చేసుకో, గుట్టుగా సంసారం చేసుకో, అన్ని ఇళ్లలో ఇలాగే ఉంటాయి, అన్ని ఇళ్లలో ఇలాగే ఉంటాయి అంటారు. అట్లనే మనం కూడా గుట్టుగా సంసారం చేస్తున్నాం. ఈ వ్యవస్థలో తప్పు చేయొద్దు, ఎదిరించాలా, తెలుసుకోవాలా, గుట్టును రట్టు చేయాలా. వీళ్ళని పోరాటాలు చేయాలంటే ఏం చేయక్కర్లా. మనం పోరాటం అంటే ఏదో కత్తులు కటారులు తీసుకుని ఏమన్నా పొడవక్కర్లా, ఏం చేయక్కర్లా. పోరాటం అంటే ఏంటంటే ముందు మన హక్కుల్ని గుర్తించాలా, మన మానవ హక్కుల్ని మనం గుర్తించాలా, మన అస్తిత్వాన్ని మనం గుర్తించాలా, మన రాజకీయ అస్తిత్వాన్ని మనం గుర్తించాలా. మనం ఒక పార్టీకి బానిసలం కాదు, అది గుర్తుపెట్టుకోవాలా. మనం ఒక పార్టీకి బానిసలం కానే కాము. మనం చూడాల్సింది ఏంటంటే మన ఓట్లు మనం వేసుకుంటే ఖచ్చితంగా మనమే ఎమ్మెల్యేలు అవుతాం. ఇప్పుడు బీసీ అసెంబ్లీలో బీసీ అభ్యర్థులు డిసైడ్ చేసుకుంటే బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలందరూ, మైనార్టీలందరూ ఇదేటువంటి వాదనతో ఉంటే ఖచ్చితంగా మనకి మార్పులు వస్తాయి. వాళ్ళకి భయం ఉంది లోపల, నేను చెప్తున్నా మీకు, చాలా భయం ఉంది లోపల. వీళ్ళందరూ ఏకమవుతున్నారనే భయం ఉంది. ఏకమవుతున్నారనే భయం ఉండబట్టే ఎస్సీలని విడదీశారు. 30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు ఎస్సీలని విడదీశాడు. ఆయన ఆ కార్యక్రమం ఇంతవరకు ఏమన్నా అయిందా, కార్యరూపం దాల్చిందా? నేను సుప్రీంకోర్టు వచ్చింది, అది రావణాకాష్టంలాగా రగులుతుండాలా, విడిపోయి ఉండాలి. వీళ్ళు కలిస్తే కష్టం, కలిస్తే మనకి కష్టం. అట్లనే బీసీలను కూడా, పెద్ద బీసీలు చిన్న బీసీలు విడదీస్తే వాళ్ళకి లాభం. కలిసిపోయారు అనుకోండి బీసీలు, ఖతం ఇంకా. అందుకని చెప్పి మనం ఈ పద్ధతి అర్థం చేసుకోవాలి. ఈ పద్ధతి అర్థం చేసుకుని మనమంతా బాధితులంతా ఒక చోటికి రావాలి. మన గ్రామాల్లో కలవాలా, వాడల్లో కలవాలా, కాలనీల్లో కలవాలా. మన జ్యోతిబా పూలే విగ్రహం ఉందంటే జ్యోతిబా పూలే విగ్రహం ఎస్సీ కాలనీల్లో ఉండాలా, అంబేద్కర్ విగ్రహం బీసీ కాలనీల్లో కూడా ఉండాలా. ఆ దృష్టితో మనం ఆలోచించాలా. ఇదే సాంస్కృతిక పునరేకీకరణ అనొచ్చు దీన్ని. అంటే మనం కల్చరల్గా ముందు మనం కలవాలా, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఎప్పుడైతే మీరు చూడండి కాలనీల్లో ముందు ఒకే కులంలో కట్టుబాటు, ఆ కులాల ఒక తరగతిగా ఎస్సీల కులాల మధ్య ఒక రకమైన ఐక్యత, అలాగే బీసీ కులాల మధ్య ఐక్యత, వీళ్ళందరి మధ్య ఐక్యత ఏ కొంచెం వచ్చినా దానికి దారి మన ఐక్యతకి నిదర్శనం ఏంటి చెప్పండి. ఈ రోజున ఏ రకంగా మనం ఐక్యతను చూపించవచ్చు? ఓటు ద్వారా. ఓటు అనేది అందుకే పోరాటాలు ఏమక్కర్లే, మనం గమనించాలా. మనం వాడి క్యాండిడేట్ ఇష్టమున్నా లేకున్నా, తెలిసినా తెలవకున్నా, మీరొద్దు మాకు మూడోవాడికి ఇస్తాం ఓటు, మీరొద్దు మాకు మూడోవాడికి ఇస్తాం మా ఓటు అన్నట్టే ఉండాలి. అలా ఆలోచించాలి. వీళ్ళు ఇప్పటి వరకు ఎలా చేస్తున్నాం మనం ఎలక్షన్స్? మొన్న ఎలక్షన్స్లో జగన్ని 164 స్థానాల్లో చిత్తుగా ఓడించారు. అవునంటారా కాదంటారు? చంద్రబాబును గెలిపించారా? చంద్రబాబును గెలిపించారా? పవన్ గెలిపించారా? కాదు, 164 స్థానాల్లో జగన్ని ఓడించారు. అవునంటారు కాదంటారు? అలాగే అంతకుముందు 2019 ఎలక్షన్స్లో చంద్రబాబుని 151 స్థానాల్లో ఓడించారు. జగన్ని గెలిపించలా, చంద్రబాబుని 151 స్థానాల్లో ఓడించారు. అయితే జగన్ ఏమనుకున్నాడు? నన్ను గెలిపించారు అనుకున్నాడు. మీకు అర్థమైందా? మనకు గెలిపిస్తే నేను ఇంట్లోంచి కదలక్కర్లేదు అనుకున్నాడు. ఈ పిచ్చి జనానికి బటన్ నొక్కితే డబ్బులు పడిపోతాయి, 2.5 లక్షల ఓట్లు. నేను ఇక్కడ బటన్ నొక్కుతా రోజు,
వాళ్ళు ఆ రోజు నాడు ఎలక్షన్ రోజు నాడు బటన్ నొక్కితే నాకు ఓట్లు పడతాయి అనుకున్నాడు. అవునంటారు కాదంటారు? చాలా వీళ్ళందరూ వెళ్ళి చెప్పారు, లీడర్లు అందరూ, సార్ అట్లా బాగోలేదు అంటే మీ గ్రాఫే బాగోలేదు అన్నాడు. సో ఈ రకంగా ఆయన దెబ్బతిన్నాడు. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు కూడా ఈసారి ఈ ఎలక్షన్లో కులగణన చేయకుండా తన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు ఆయన మేనిఫెస్టోలో చెప్పండి? బీసీలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా అన్నాడు ఆయన. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలంటే దానికి ఎంపిరికల్ డేటా కావాలి, కోర్టులు అడుగుతాయి. నువ్వు ఇచ్చావు కదా 34 బాగానే ఉంది, మరి లెక్కలు చెప్పమంటది. లెక్కలు అంటే ఏంటి? కులగణన చేయాలి. కులగణన చేయాలంటే ఓన్లీ బీసీల కులాల గణనే కాదు, ఓసీల కులగణన కూడా చేయాలి, అందరిది చేయాలి. ఎస్సీ ఎస్టీలది అవుతుంది. బ్రిటిష్ వాళ్ళ పుణ్యమాని, అంబేద్కర్ పుణ్యమాని 1881 నుంచి 1881 నుంచి బ్రిటిష్ కాలంలో అన్ని కులాల గణన చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చేశారు చెప్పండి? బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్యం సుస్థిరంగా ఉండాలా, కమ్మవాళ్ళు ఎంతమంది విద్యాధికులు, బ్రాహ్మణులు ఎంతమంది విద్యాధికులు, రెడ్లు ఎంతమంది విద్యాధికులు, లేకపోతే ఎవరికి ఎంత డబ్బు ఉంది, ఇవన్నీ తెలిస్తే రేపొద్దున ఎవరిని ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేశారు, అది స్వార్థమే. కానీ వాళ్ళు కులగణన చేశారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చేయట్లే. ఎందుకని? వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుకోవటం కోసం. అక్కడ రాజు తన రాజ్యం సుస్థిరంగా ఉండాలంటే కులగణన చేశాడు, అందరినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 1931 వరకు చేశారు కులగణన. అన్ని కులాల గణన చేశాడు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎప్పుడైతే వచ్చినాయో 1951 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీల కులగణనే చేసింది. అలానే రిలీజియన్స్ యొక్క వాళ్ళ గణన కూడా చేసింది, మతాల గణన, ముస్లిమ్స్, హిందూస్, పార్సీస్, సిఖ్లని. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ విడిపోయింది, అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళు అట్లా చేశారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే 51లో ఈ మన బీసీల రిజర్వేషన్లు ఇవ్వటం కోసం అంబేద్కర్తో పాటు వాళ్ళు నెహ్రూని అడిగితే కులగణన చేయమని చెప్తే అక్కడి నుంచి కులగణన ఇంతవరకు చేయలే. కాలేల్కర్ కమిషన్ ఉంటుంది, తర్వాత మండల్ కమిషన్ పుణ్యమా అని చెప్పి, అది కూడా ఒక చిత్రమైన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, జనతా గవర్నమెంట్ టైంలోనే మండల్ కమిషన్, ఆయన ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన ఆయన మండల్ బీహార్ నుంచి, ఆయన్ని మండల్ కమిషన్కి వేస్తారు చైర్మన్, ఆయన రిపోర్ట్ పంపిస్తారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ లేక ఇందిరాగాంధీ ఉంటుంది ఆ టైంలో దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు మండల్ కమిషన్ రిపోర్ట్. మళ్ళీ విపి సింగ్ విపరీతమైన ఇబ్బందులకు లోనవుతాడు. విపి సింగ్ ప్రధానమంత్రి అవుతాడు. అప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీల సపోర్ట్తోనే అవుతాడు ఆయన. బహుజన్ సమాజ్ పార్టీ ఎవరు? విపి సింగ్. ఆ సందర్భంలో కాన్షీరామ్ నేతృత్వంలో 48 రోజుల పాటు ఢిల్లీలో 10,000 మందితో ధర్నాలు, రాస్తారోకోలు చేసిన పిదపనే మనకి ఓబీసీల రిజర్వేషన్లు వస్తాయి. వచ్చేటప్పటికి ఎప్పుడు వచ్చింది? 1993కి వచ్చింది రిజర్వేషన్స్ ఓబీసీ. అంటే స్వాతంత్ర్యం వచ్చింది 1947. 1950లో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు వచ్చినాయి. బట్ బీసీలకు వచ్చేటప్పటికి 43. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలే. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నాడు నేను చేస్తా అని. ఇప్పుడు ఎందుకు నిద్ర లేచాడు? అక్కడ ఎలా మోడీని దించాలో తెలియక ఈ భూస్వామ్య శక్తులన్నీ కూడా వాళ్ళు ఆ దించడం కోసం ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. కులగణన చేస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కూడా కులగణన చేస్తాను అంది, అనే వాళ్ళు వెనక్కిపోయారు. రేపొద్దున రాహుల్ గాంధీ ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు. అయితే మనం కమింగ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్, మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈయన ఇచ్చింది ఏంటి? కులగణన చేయాలంటే 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలా. దానికి కులగణన చేయకుండా ఇస్తే అది వ్యాలిడ్ కాదు. ఇంకో మాట మేనిఫెస్టోలో ఏం రాశారో తెలుసా మీకు? 33% అసెంబ్లీలో రిజర్వేషన్లు ఇవ్వడానికి కేంద్రానికి ప్రతిపాదన పంపుతా అన్నాడు ఆయన. ఇది మేనిఫెస్టో చూసారా లేదో ఒకసారి మనం ఈ నెట్లోనే దొరుకుతుందండి. ఈ మేనిఫెస్టోలు మనం చూడాలా. వీళ్ళు ఎట్టంటి వాళ్ళు మనకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు సీ దిస్ మేనిఫెస్టో. బీసీ డిక్లరేషన్ అని ఉంది, చాలా ఇంపార్టెంట్, ఎల్లో డాక్యుమెంట్.
ఎల్లో డాక్యుమెంట్ చూడండి, చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. సో బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేస్తా అన్నాడు. ఇంతవరకు మనకు తెలియదు ఏమవుతుందో. సరే, ఈ రిజర్వేషన్లు వచ్చేటప్పుడు 33% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో అది ఎలా సాధ్యం? అంటే ఏంటి, వీళ్ళు ఈయన ఒక్కడే ఇవ్వలేడు కదా అసెంబ్లీలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అవ్వాలి, అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలి. సో ఇవన్నీ కూడా మనల్ని పిచ్చి హామీలు ఇచ్చి మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారు. రేపొద్దున స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చే ప్రసక్తే లేదు, కులగణన చేయందే రాదు. కాబట్టి కులగణన కోసం మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీకు ఇంకా కొంచెం కనుక మనం తీసుకోదలిస్తే ఈ కులాల భాగోతం మన కులాంధ్రప్రదేశ్, ఈరోజు నేను చెప్పాలంటే దీన్ని హరితాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు ఇది. ఎందుకంటే కులాలే రాజ్యం వెళ్తున్నాయి, ఒక కులం తర్వాత ఒక కులం రాజ్యం వెళ్తుంది. ఇది కులాంధ్రప్రదేశ్ అనేది మనం గుర్తించాల. కులమే రా ఇది అని చెప్పగలగాల, మాట్లాడగలగాల. ఈ ప్రాసెస్లో కనుక మనం చూసుకుంటే మీకు ఒక 16 అయినాయి ఉంది కదా. ఎన్నికలైన ఎమ్మెల్యేలు 2902 మంది. ఇప్పుడు మనకి టికెట్లు అడిగామనుకోండి, మీ కులం తక్కువ కదా అంటాడు. ఇప్పుడు 2902 మంది ఎమ్మెల్యేలు అయినప్పుడు ఈ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి కులానికి ఒక టికెట్ ఇవ్వలేరా? నాకు చెప్పండి. ఇప్పుడు మనకు ఉద్యోగాల్లో రోస్టర్ ఫాలో అవుతున్నారు కదా, బీసీఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి తర్వాత ఎస్సీ అనిట్ట రోస్టర్. వాళ్ళు కూడా నిజంగా న్యాయం చేయదలిస్తే అన్ని కులాలకి, మేము ఈసారి ఇక్కడ మంగళకి ఇస్తున్నాం, ఇక్కడ చాకలికి ఇస్తున్నాం, ఇక్కడ కుమ్మరికి ఇస్తున్నాం, ఇక్కడ రెల్లి కులస్తుడికి ఇస్తున్నాం, ఇక్కడ ముస్లింకి ఇస్తున్నాం అని డిఫరెంట్ సెక్షన్స్లో వాళ్ళకి ఇవ్వడానికి కుదరదండి. నాకు చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. అదొక పాయింట్. దాని గురించి మీకు ఈ నంబర్ చెప్తున్నా. 175 మంది కదా, 175 మందిలో మీరేమంటున్నారు, 242 కులాలు అంటున్నారు. మేము ఎట్టిస్తామంటాడు, క్వశ్చన్ వేస్తాడు మనల్ని ఇమీడియట్గా. మనకు కూడా ఏం తెలియదు కదా, నిజమే కదా పాపం ఎట్టిస్తాడులే, ఈయనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి అని ఆయన ఇచ్చిన 1000-2000 తీసుకుని ఆయన చెప్పినోడికి ఓటేస్తాం మనం కదా. సో అందువల్ల 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అది అయిపోయినాక నెక్స్ట్ పేజ్లో చూడండి, 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో రెడ్లు ఎంతమంది ఎలక్ట్ అయ్యారు, కమ్మలు ఎంతమంది ఎలక్ట్ అయ్యారు, బీసీలు ఎంతమంది ఎలక్ట్ అయ్యారో చూడండి. అది మూడో పేజీ. సో రెడ్లు 626. ఇక్కడ 2024 డేటా వేయలే. 2024 దాదాపుగా 32 మంది రెడ్లు ఎలక్ట్ అయ్యారు. తర్వాత కమ్మలు 35 మంది ఎలక్ట్ అయ్యారు. బీసీలు 40 మంది ఎలక్ట్ అయ్యారు. సరే, మీరు చూస్తే ప్రతి సంవత్సరం రెడ్లు 30, 44, 46 ఇది నంబరు. ఒక్కసారి అయితే 53 మంది ఎలక్ట్ అయ్యారు 1989లో. చూసారా, అత్యధికంగా 1989లో 53 మంది రెడ్లు ఎలక్ట్ అయ్యారు. అత్యధికంగా కమ్మలు ఏ సంవత్సరం ఎలక్ట్ అయ్యారో చెప్పండి. 94లో చూడండి ఎంతమంది. కమ్మలు 200, కాపులు 106, బీసీలు 154, రాజులు 74, బ్రాహ్మణులు 71. ఇక్కడ బ్రాహ్మణుల దగ్గర ఒక్కసారి ఆగండి మీరు. 71. సెకండ్ ఫేజ్లో దిక్కుల పాలనలు ఎంతమంది ఎలక్ట్ అయ్యారు చూడండి. ఎంతమంది అండి? 9 మంది అయ్యారు. 71 అలా 9కి తగ్గింది. రేపు వైసీపీ మళ్ళీ వచ్చింది అనుకోండి, అప్పుడు వాదం ఏమంటారు దాన్ని? రెడ్ కామ్ వాదం. రెడ్ కామ్రేడ్, అంతే కదా. సో ఇట్లాంటి వాదాలు అంటే బ్రాహ్మణవాదం పోయింది. ఇప్పుడు పాపం బ్రాహ్మణుల గురించి మనం మాట్లాడుకునే ప్రయోజనం లేదు. తర్వాత వైశ్యులు వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారండి? 19 మంది. వచ్చేటప్పటికి 32 అయ్యారు. వీళ్ళు ఎందుకు ఉంటున్నారు? వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. వాళ్ళు ఒకే టౌన్స్లో ఉంటారు కాబట్టి, దగ్గరగా ఉంటారు కాబట్టి, 4 డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓట్లంతా గంపకొత్తగా వేసేటువంటి అవకాశం వాళ్ళకి, ఆర్గనైజ్డ్గా ఉంటారు వైశ్యస్. అందుకని చచ్చినట్టు వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఒకసారి కాకపోతే ఒకసారైనా. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఏంటి మనలాగానే, వైశ్యులు కూడా డబ్బున్నా కానీ చలాయించే వాళ్ళు ఎవరు లేరు. ఏమన్నా ఉన్నారా ఎవరన్నా? రోషయ్య గారి పరిస్థితే అట్లట్లుండే అప్పుడు కదా. అదే అంతే కదా. పాపం పెద్ద ఆయనే వీళ్ళని తట్టుకోలేకపోయాడు. ఎవరిని తట్టుకోలేకపోయాడు? రెడ్లను తట్టుకోలేకపోయాడు. సో అట్లా మీకు ఏమైపోతుందంటే వైశ్యుల పరిస్థితి అదే. వెలమలు 15 ఉండే ఫస్ట్ ఫేజ్లో ఏకకుల పాలనలో. ద్వికుల పాలనలో ఎంతమంది ఉన్నారు? 18. అంటే తగ్గుతున్నట్టేగా వాళ్ళది వాతావరణం.
10 ఎలక్షన్లోకి 18 మంది, 6 ఎలక్షన్లో 15 మంది, తగినట్టుగా వాళ్ళ ఎఫెక్ట్. అట్లానే ముస్లింల పరిస్థితి చూడండి. ముస్లింలు కూడా వాళ్ళు ఈ రోజున ముస్లింలు అందరికన్నా, బీసీల కన్నా, ఎస్సీల కన్నా, ఎస్టీల కన్నా చాలా ఆత్మస్థైర్యం కోల్పోయినటువంటి జాతి ముస్లింలు. మనం అది గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళకి ఏ పార్టీ లేదు. ఇప్పుడు కనీసం బీసీలు ఒక భ్రమన్న ఉంది, అరే టీడీపీ మందని. ఎస్సీలకు ఒక భ్రమ ఉంది, వైసీపీ మందని కదా, లేదా కాంగ్రెస్ మంది, ఒక భ్రమ ఉంది. భ్రమంలానే బతకాలి. ముస్లిమ్స్కి భ్రమ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అందువలన ముస్లిమ్స్ను కూడా మనం కలుపుకోవాలి ఇక్కడ. అలాగే ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్నాయంటే కారణం ఎవరు? అంబేద్కర్ పుణ్యం. అందువలన వీళ్ళు ఇచ్చిందేం కాదు. అది కూడా బ్రిటిష్ కాలంలోనే ఒక నిర్ణయం జరిగింది కాబట్టి 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ గారి కృషి ఫలితం తర్వాత మనకి రిజర్వేషన్లు ఎస్సీలకు వచ్చినాయి. మన కాన్స్టిట్యూషన్ వచ్చినాక ఎస్టీలకి రిజర్వేషన్స్ 1950లో వచ్చినాయి. అందువల్ల వాళ్ళ పుణ్యం అది. తర్వాత నేనేమంటున్నానంటే ఈ కులగణన అనేది మనం ఎమ్మెల్యే కులగణన చూస్తే కానీ ఈ కులగణన ఎంత అవసరమో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ టేబుల్ చూసారా? ఎమ్మెల్యే కులగణన అని పట్టికని పెట్టాను, ఉందా? ఉంది కదా. అందులో రెడ్ల పర్సంటేజ్ ఎంత వేసాము? 6 వేసాము. ఒప్పుకోరు కదా మీరు? వందర్ కుమార్ గారు ఒప్పుకుంటారా? ఓకే, 6 ఒప్పుకుంటున్నారు. కమ్మాస్ది 5%, ఆయన ఒప్పుకోవట్లే, 4 అంటున్నారు. తర్వాత జనాభా దామాషా ప్రకారం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలండి? రెడ్లు 174. కానీ ఎంతమంది ఉన్నారు? అంటే ఎన్ని కొట్టేశారు వాళ్ళు? 484 ఎమ్మెల్యేల దోపిడీ చేశారని అర్థం. అవన్నీ మనవే. అవి మనవా కాదో మీకు తర్వాత అర్థం అవుతుంది. నెక్స్ట్ కమ్మలు ఎంతమంది ఉన్నారు? 5%. జనాభా దామాషా ప్రకారం ఎంతమంది ఉండాలి? 145. కానీ ఎంతమంది అయ్యారు? సో ఎన్ని కొట్టేశారు వాళ్ళు ఎమ్మెల్యే పోస్టులు? 400. నేను ఎంపీల గురించి, ఎమ్మెల్సీల గురించి, జడ్పీ చైర్పర్సన్ల గురించి, లేకపోతే ఈ మీడియా ఛానల్స్ గురించి, వ్యాపారాల గురించి, ఇంకా చాలా ఉన్నాయి, పత్రికల గురించి, ఇవేం మాట్లాడట్లే నేను. ఇవన్నీ ఏం మాట్లాడట్లే, ఇక చాలా ఉన్నాయి మాట్లాడాలంటే, చాలా ఉంది సబ్జెక్టు. సో దోపిడీ ఎంత చేశారు చెప్పండి? మొత్తం కలిపి ఇద్దరు కలిపి దోపిడీ 888 పోస్టులు దోపిడీ చేశారని మీరు క్లియర్గా చెప్పండి. కిందకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే పోస్టుల్ని ఎంత దోపిడీ అయింది? 888. ఆ నంబర్కి కూడా బాగా వచ్చింది. అది మీరు 5% వల్ల లాభం వచ్చింది చూసారా మీరు? 888 మీరు మర్చిపోకండి. అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఇంకెక్కువ దోపిడీ జరిగింది. నేనేంటా అంటే కొంచెం పంచాయతీ చేసి తగ్గిస్తాను. తర్వాత బీసీలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు? మన మండల్ కమిషన్ ప్రకారం 52%. ఏమండి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అందరికీ తెలుసు. మనం ఆంధ్రప్రదేశ్ అంటే హరితాంధ్రప్రదేశ్ అను లేకపోతే స్వర్ణాంధ్రప్రదేశ్ అను అంటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కులాంధ్రప్రదేశ్, 2 కులాల ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రం. 2 కులాలకే ప్రజాస్వామ్యం ఉందా అనేటువంటి రాష్ట్రం. దాదాపుగా 242 కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఈ రోజున వాళ్ళకి అసెంబ్లీలో స్థానం లేదు. కేవలం 20 బీసీ కులాలు మాత్రమే ఈ రోజున అసెంబ్లీలో అడుగుపెట్టాయి. 131 బీసీ కులాల్లో దాదాపుగా 110 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. అంటే ఈ అసెంబ్లీ ఎవరి కోసం ఉంది? ఈ అసెంబ్లీ రెడ్ల కోసం, కమ్మల కోసమేనా ఉంది? ఎందుకంటే అసెంబ్లీలో చూస్తే ఈ రోజున 175 స్థానాల్లో 32 మంది రెడ్లు ఉన్నారు, 35 మంది కమ్మలు ఉన్నారు. అంటే 67 మంది. జనాభా దామాషా ప్రకారం
175 స్థానాల్లో వాళ్ళు ఉండాల్సింది 18 20 ఎమ్మెల్యేలు మాత్రమే. మేము ఇంకా ఎమ్మెల్సీల గురించి ఎంపీల గురించి ఏం మాట్లాడట్లా, జడ్పీ చైర్మన్ల గురించి వివిధ రకాలైనటువంటి రాజకీయ పదవుల గురించి మేము మాట్లాడట్లేదు. ఈ ఎమ్మెల్యేల్లో ఈ రోజున బీసీలు సగానికి సగం ఉంటే కేవలం 40 మంది ఎమ్మెల్యేలు ఈసారి రికార్డు స్థాయిలో ఎలక్ట్ అయ్యారు. ఇంతవరకు మనకు 16 ఎలక్షన్లు జరిగితే 15 ఎలక్షన్లో 30, 31, 32 తప్పిస్తే ఎమ్మెల్యేలు ఎలక్టే కాల రాష్ట్ర అసెంబ్లీలో. అయితే ఈ మొత్తం దామాషా ప్రకారం 175 స్థానాల్లో 88 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాల. 88కి 40 ఉన్నారు అంటే ఈ రోజున కమ్మారెడ్లే కొల్లగొట్టారు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇంట్లో వాళ్ళు 67 మంది, మేము 40 మందే. ఆ సీట్లు కొట్టేసింది కమ్మారెడ్డి కులాల వాళ్ళే. ఆ కమ్మాస్తున్నారు ఈ విషయాన్ని. ఎలా మాట్లాడేది 13 జిల్లాల పాత 13 జిల్లాల ఏపీ విభజిత ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుతున్నా. 2900 మంది 2902 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో దాదాపుగా 1450 ఎమ్మెల్యేలు బీసీలు ఉండాల, కానీ 500 కూడా లేరు. దాదాపుగా 900 ఎమ్మెల్యే పోస్టులు కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్లే కొట్టేస్తున్నారు. రాజకీయంగా ఏ జాతికైతే, ఏ కులానికైతే, ఏ ప్రాంతానికైతే గుర్తింపు ఉండదో ఆ ప్రాంతం లేనట్టే లెక్క అని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు ఆయన. ఈ రోజున మణిపూర్లో జరుగుతున్న ప్రాంతంలో అల్లర్లు జరిగితే రేపొద్దున రాజకీయంగా మణిపూర్ ఉండనట్టే లెక్క. అలానే మన రాష్ట్రంలో రాజకీయంగా బీసీ కులాలు దాదాపుగా 110 కులాలు లేవంటే, అసెంబ్లీలో లేదంటే ఆ కులాలు లేనట్టే లెక్క, ఆ ప్రజలు లేనట్టే లెక్క. అంటే 40% ప్రజలకి ఏ రకమైనటువంటి అస్తిత్వం లేనట్టే లెక్క. రాజకీయ ఎమ్మెల్యే కాని వాళ్ళకి వ్యాపారాలు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళు మనుషులుగా అలా ఉంటారు అంతే, ఏదో విదేశంలో వేరే దేశంలో ఉన్నట్టు. అయితే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాలు ఈ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీలని మభ్యపెడుతూనే ఉన్నాయి. ఈ రోజున టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ అని ప్రముఖంగా ఇచ్చింది. ఇందులో 33% అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. అలానే స్థానిక సంస్థల్లో 34% పదవులు ఇస్తామని చెప్పింది. మరి చెప్పాలి, ఇది చెయ్యాలంటే కులగణన లేనిదే సాధ్యం కాదు. కులగణన చేస్తేనే, అన్ని కులాల గణన చేస్తేనే ఈ రిజర్వేషన్లు జనాభా దామాషా పద్ధతిలో ఇస్తేనే కోర్టులు ఒప్పుకుంటాయి. అది చట్ట ప్రకారం చేయాలి. బీహార్లో నితీష్ కుమార్ కులగణన చేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. కులగణన వల్ల తేలింది ఏంటంటే 10% బీసీలు అధికంగా ఉన్నారని తేలింది. అందువల్ల 10% రిజర్వేషన్లు పెంచాడు ఆయన. అట్లానే ఎస్సీలు 3% అధికంగా ఉన్నారని తేలింది, 3% రిజర్వేషన్లు పెంచారు. కులగణన చేస్తేనే ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మరి కులగణన చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? నైపుణ్య గణన అని చేస్తుంది. స్కిల్ సెన్సెస్. స్కిల్ సెన్సెస్ చేస్తే ఏ ఏ స్కిల్స్ ప్రజలకు ఉన్నాయో తెలిస్తే అన్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి సమర్థత ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను ఈ రోజున అడుగుతున్నా. అంటే మన బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, మైనార్టీలను కానీ వాళ్ళందరినీ కూడా నైపుణ్య గణన పేరిట జనాల దృష్టి మళ్లించడానికే నైపుణ్య గణన. దానివల్ల వచ్చే లాభం ఏముండదు. ఆ ఏరియా అభివృద్ధి చెందితే, హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే అప్పుడు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధి లేకుండా గణన చేస్తే ఏం రావు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్కేస్తే అన్ని కోట్లు వస్తాయా, అన్ని లక్షలు వస్తాయా? రావు కదా. అందువలన ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు చేసే పద్ధతిలోనే ఏ విషయంలో అయినా సరే ప్రజలను మభ్యపెట్టే పనే ఈయన చేసేది. అందువల్ల ఈ నైపుణ్య గణన కాదు కావాల్సింది. మాకు కావాల్సింది కుల గణన.
బీసీల కులాల గణనే కాదు, అన్ని కులాల గణన కావాలి. ఈ రోజున ఎస్సీల కులగణన జరుగుతోంది, ఎస్టీల కులగణన జరుగుతోంది, అలాగే మతాల వారీగా కులగణన జరుగుతుంది. జరగని కులగణన అల్లా బీసీలది, ఇతర ఓసీ కమ్యూనిటీలది మాత్రమే. అందువల్ల ఈ కులగణన చేయాలి. ఈ ప్రభుత్వం ఎట్లుంటే గత ప్రభుత్వం ఎట్లుందో చూడండి. సచివాలయ సిబ్బంది ద్వారా కులగణన చేపట్టింది. ఆ విషయాన్ని ఇంతవరకు జగన్ ప్రభుత్వం బయటికి చెప్పలా. ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పుకుంటూ తిరిగాడు, కానీ మరి కులాల సంఖ్యని ప్రజలకి చెప్పలా. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రతి దాని మీద వాళ్ళకి ఇష్టమైన విషయాల మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది కదా. ఈ రోజున ఈ కులగణన గత ప్రభుత్వం ఏం చేసిందో ఆ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలా ఇవ్వకుండా ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున వచ్చే వారం నుంచి 2 వారాల పాటు జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ బీసీలతో నిర్వహిస్తాం. అలానే నియోజకవర్గాల స్థాయిలో కూడా నిర్వహిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పెద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. ఈ రోజున ఏ మహాపురుషులైతే ఈ బహుజనుల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం ఆ రోజు జ్యోతిబా పూలే ప్రథమ స్వాతంత్ర సంగ్రామం మనకి 1857లో జరిగిందంటారు. అది కాదు, నిజమైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది 1848లో జ్యోతిబా పూలే ఆధ్వర్యంలో. ఆయనే నిజమైన మహాత్మా. ఆ మహాత్ముడిది ఆ రోజున మొదలైంది. ఇంకా 176 సంవత్సరాలు వచ్చినా మనకింకా మన గ్రామాల్లో ఉన్న పెత్తందారీ కులాల నుంచి ఇంకా మనకు స్వేచ్ఛ రాలేదు, స్వాతంత్రం రాలేదు. ఆ స్వాతంత్రం, స్వేచ్ఛ రావాలంటే అసెంబ్లీలో అన్ని కులాలు కలిస్తేనే, కనపడితేనే, గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయో అసెంబ్లీలో అన్ని కులాలు కలిస్తేనే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వచ్చినట్టు లెక్క. ఆ డైరెక్షన్లో, ఆ దిశలో మహాపురుషుల స్ఫూర్తితో మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఈ రోజు ఇంకో విషయం చెప్తున్నా మీకు. పెరియార్ మోడల్ ఫాలో అవ్వాల్సినటువంటి టీడీపీ పెరియార్ మోడల్ ఫాలో కాల, ఖమ్మం మోడల్ ఫాలో అయింది. అందుకనే బీసీలకి న్యాయం జరగల. పెరియార్ మోడల్ ఫాలో అయినటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజున ముఖ్యమంత్రి మంగళి కులానికి చెందిన ఆయన స్టాలిన్. అలానే ఇతర బీసీ కులాల వాళ్లే అక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉంటారు.